హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖర్జీ, జన, రామ్, మహాలక్ష్మి అందరూ కూడా ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. మీకు 1000 కోట్ల ప్రాజెక్ట్ని ఇద్దామనుకుంటున్నాను అని చెప్పడంతో మహాలక్ష్మి, జన అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ మాకు ఇచ్చినందుకు అని మహాలక్ష్మి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ అని చెప్పి ఇక ముఖర్జీ అయితే, ఇంతకీ మీ ముగ్గురు వచ్చారు, సీత ఎక్కడ? ఇంత ఇంపార్టెంట్ మీటింగ్లో సీత ఎందుకు లేదు? ఇన్నాళ్ళు సుమతి గారి ఈ ఆఫీస్ని చూసుకున్నారు, అన్నీ కూడా ఆవిడ చేతుల మీదుగానే జరిగాయి. మరి ఇప్పుడు ఆవిడ తర్వాత సీతే కదా ఛార్జ్ తీసుకోవాల్సింది, మరి సీత ఎందుకు లేదు అని అడగడంతో అందరూ మౌనంగా ఉండిపోతారు. ఎందుకు మీరు అందరూ ఏం మాట్లాడట్లేదు? సీత గురించి అడుగుతున్నాను కదా అని అడుగుతూ ఉంటాడు. అంటే సీత ఏదో ఇంట్లో పనిలో ఉంది, అందుకనే రాలేదు అని మహాలక్ష్మి కవర్ చేస్తూ చెప్తూ ఉంటుంది. సీత అంత మంచిది, అంత తెలివైనది, చదువు లేదు కానీ చాలా తెలివిగలది, అన్నీ చేసుకోగలదు. అలాంటిది ఇంటి పనులకి మాత్రమే పరిమితం చేస్తారా? ఆఫీస్కి రావాల్సిందే సీత ఎట్టి పరిస్థితుల్లోనూ. రేపు సీత ఆఫీస్కి వస్తేనే మీకు ఈ 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తాను, సీత కూడా సంతకం పెట్టాల్సిందే అని తను నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇకప్పుడు ఏం చేద్దాం అని జన అడుగుతూ ఉంటాడు. మహాలక్ష్మి, ఎందుకు నువ్వు నిజం చెప్పలేదు? నిజం చెప్పేసి అయిపోతుంది కదా ముఖర్జీ గారికి అని అనటంతో మహా అంటుంది, 1000 కోట్ల ప్రాజెక్ట్ వదిలేసుకుంటావా జన? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మనకి వస్తే మన ద్వారా చాలామందికి ఉద్యోగం ఇవ్వచ్చు, మనకి చాలా ప్రాఫిట్సే వస్తాయి, మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంటాం బిజినెస్లో. అలాంటిది ఇప్పుడు ఈ విషయం చెప్తే సీత గురించి ఆయన ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకి ఇవ్వరు అని అనటంతో, మరి ఇప్పుడు ఎలాగా సీతని ఇంటికి తీసుకురావటం అవసరమా? నిన్ను చంపాలనుకుంది సీత, అలాంటి సీతని నువ్వు ఇంటికి ఎలా తీసుకొస్తావు అని జన అడుగుతూ ఉంటాడు. తప్పదు, నా ఒక్కదానికి ప్రమాదం అని చెప్పి మనం ఇంతమందికి ఫుడ్ పెడతాం కదా, ఇది ఉద్యోగాలు ఇచ్చి, అది మంచి పనే కదా, ఏం పర్వాలేదు తీసుకురా అని అనటంతో రామ్ కూడా, అదేంటి పిన్ని, మాకు నువ్వే ముఖ్యం అని చెప్తూ ఉంటాడు. లేదు రామ్, సీతని తీసుకురా, ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మనకి అవసరం అని అనటంతో, సీత ఇప్పుడు పిలిస్తే వస్తుందా అని అడుగుతూ ఉంటాడు రామ్. నువ్వు ఎలాగో అలా ఏదో ఒకటి ఒప్పించి తీసుకురా, కానీ ఈ ప్రాజెక్టు విషయం చెప్పకు, వేరే విధంగా ఒప్పించి తీసుకురా, నువ్వు అడిగితే ఖచ్చితంగా వస్తుంది అని పంపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ సీత రేవతి ఇంట్లో సర్దుతూ ఉంటుంది. ఇంతలో రామ్ వెళ్తూ ఉంటాడు, సీత గురించి ఆలోచిస్తాడు. సీతని నేను అన్ని మాటలని ఇంట్లో నుంచి బలవంతంగా బయటికి పంపించేశాను, కానీ ఇప్పుడు నేను రమ్మంటే వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టడంతో ఎవరు అని సీత అడుగుతూ ఉంటుంది. నేనే అని చెప్తూ ఉంటాడు. నేనే అంటే ఎవరు అని సీత అడగడంతో రామ్ని అని చెప్పడంతో చాలా సంతోషపడుతుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది, కానీ కోపంగానే చూస్తూ ఉంటుంది. రామ్ కూడా సీతని చూసి అలా మౌనంగా ఉండిపోతాడు. సీత, నేను ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు రేవతి, కిరణ్ కూడా వచ్చి, రా రామ్, వచ్చావా? నువ్వు ఇన్ని రోజులకి వచ్చావా సీత గురించి అని అడుగుతూ ఉంటుంది. కూర్చో మాట్లాడుకుందాం అని అనటంతో, నేను సీతని తీసుకువెళ్ళటానికి వచ్చాను, సీతని నాతో పంపించండి అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటుంది సీత. అదేంటి సీత, నీ కోసం వచ్చాడు రామ్ అని అనటంతో, నిజంగానే నా కోసమే వచ్చావా మామ? చెప్పు, నా కోసమే వస్తే నేను ఖచ్చితంగా వస్తాను అని అడగటంతో, నేను మా పిన్ని తీసుకురామంది సీత అని రామ్ చెప్తూ ఉంటాడు. ఓహో, నీకు ప్రేమ కలిగి రాలేదన్నమాట, నువ్వు మీ పిన్ని చెప్తే వచ్చావన్నమాట. నేను ఖచ్చితంగా రాదు, నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా, నేను ఖచ్చితంగా రాను, ఏం చేసుకుంటావో చేసుకో అని కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు రేవతి అంటుంది, రామ్, నువ్వు సీతని నమ్మి ఉంటే బాగుండేది, కానీ నమ్మకపోవడం చాలా తప్పు. నువ్వు కాకపోతే సీతని ఎవరు చూసుకుంటారు? సీత అందుకే చాలా బాధపడింది. నేను సీతతో వెళ్ళి మాట్లాడి చూస్తాను అని లోపలికి వెళ్ళి సీతకి నచ్చ చెప్తూ ఉంటుంది. అదేంటి సీత, మహాలక్ష్మి నిన్ను రమ్మంది కదా, వెళ్ళొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. నా మామ పిలిస్తే నేను వెళ్తాను, కానీ మహాలక్ష్మి ఏదో ప్లాన్లో ఉంది, వాళ్ళు కావాలని నన్ను తీసుకొని రమ్మన్నారు, నా అవసరం ఏదో ఉంది అని చెప్తూ ఉంటుంది సీత. మరి వెళ్ళు, అదేంటో తెలుసుకో,
నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం ముఖ్యం కదా అని రేవతి అంటుంది. కాస్త బెట్టు చేస్తే నా మామ నా మాట వింటాడు అని సీత చెప్తూ ఉంటుంది. సరే అయితే తొందరగా వచ్చేసేయ్ అని అనటంతో ఇక సీత లగేజ్ సర్దుకొని వస్తుంది. నీకోసం వస్తున్నాను మామ, నీకు నా మీద గౌరవం లేకపోయినా నాకు నీ మీద ఉంది, నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నాను, అక్కడ నాకు ఏదైనా తేడా జరగాలి, దిబిడే అయిపోతుంది అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నా లగేజ్ పట్టుకో మామ అని చెప్పి సూట్ కేసు ఇచ్చి సీత చాలా ఇదిగా ముందు నడుస్తూ ఉంటుంది. ఇక రామే తీసుకువస్తూ ఉంటాడు. నీ లగేజ్ నువ్వు పట్టుకోలేవా అని అడుగుతూ ఉంటాడు. నా బరువు బాధ్యతలు నీవే కదా, అందుకనే నువ్వే మొయ్యి అని చెప్తూ ఉంటుంది. ఇక అలా ఇంటికి వెళ్ళటంతో నా లగేజ్ నాకు ఇచ్చేయి అని అడుగుతూ ఉంటుంది సీత. ఎందుకు, నువ్వే మొయ్యమన్నావుగా అని అడుగుతూ ఉంటాడు. నిజంగా నా బరువు బాధ్యతలు నీవే అయితే మొయ్యమనేదాన్ని, కానీ కాదు కదా అని తీసుకొని లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. మహాలక్ష్మి అందరూ కూడా సీత గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. బాగున్నారా అత్త అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది సీత. నువ్వు రావటంతో ఈ అయోధ్య అంతా ఎంత బాగుందో చూడు అని చలపతి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మహాలక్ష్మి చెల్లై చెప్తుంది సీతని ఎందుకు రమ్మన్నదో అని అనడంతో, అవును నా అవసరం ఏదో ఉందని నాకు తెలుసు, అందుకే రామమ్మని పంపించారని కూడా నాకు తెలుసు, అదేంటో చెప్పండి అని సూట్ కేసుని ఒక్కసారిగా అక్కడ విసిరేసి మహాలక్ష్మి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అందరినీ వార్నింగ్ ఇస్తూ అథారిటీ చలాయిస్తూ చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక జరా చెప్తాడు, ఇంతవరకు వచ్చాక విషయం దాచడం ఎందుకు, మనకి 1000 కోట్ల ప్రాజెక్టు వచ్చింది, అది ముఖర్జీ గారు నువ్వు ఆఫీస్కి వస్తేనే ఆ ప్రాజెక్ట్ ఇస్తానని అన్నారు, అందుకనే నిన్ను తీసుకురమ్మని చెప్పాం అని అనటంతో సీత అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సీత ఏం చేస్తుందో చూద్దాం.